నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం కుజదోష పరిహారంలో కుజదోషం ఎవరెవరికి వస్తుంది, కుజదోషం వస్తే కుజదోషం ఉండే వాళ్ళతో ఏ విధంగా వివాహం చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. కుజదోషం ఇద్దరికీ ఉండవలేను, స్త్రీకి కానీ పురుషునికి కానీ కుజదోషం ఉండాలి. అయితే స్త్రీ 2వ స్థానంలో కుజుడు దోషమునకు పురుషుడికి 4, 7, 8, 12వ స్థానంలో కుజదోషం కుదురుతుంది. ఇక్కడ స్త్రీకి 2వ స్థానంలో కుజుడు దోషమునకు పురుషుడికి దోషం అంటే పురుషుడికి 4లో, 7లో, 8లో, 12లో ఉంటే కుజదోషం కుదురుతుంది ఇద్దరికి. ఇద్దరి జాతకంలోనూ శని గురువు చెడకూడదు. పురుషుడికి బేసి సంఖ్య వయసు, స్త్రీకి సరి సంఖ్య వయసు ఉండవలేదు. 7వ స్థానమునకు శుక్రుడు శని వీక్షించకూడదు. దశ విధ పంతనాల్లో దినము, గుణము, యోని, రాశి, రజ్జు ముఖ్యం. అందులో రజ్జు చాలా ముఖ్యం. ఇద్దరు శ్రీమంత పుత్రులుగా ఉండకూడదు. ఇద్దరి రాశి జాతకంలోని రాహువు ఒకే రాశిలో అమరకూడదు. పురుష నక్షత్రమునకు స్త్రీ నక్షత్రం 3, 5, 7గా రాకూడదు. మాంగళ్య నాగదోష జాతకుడికి 7వ, 8వ స్థానము శుద్ధమై లేదా బలమైన జాతకురాలికి పంతన కుదరాలి. పై తెలిపిన విధులు వివాహ పంతనకు అమర్చడము ఉత్తమము. ఇలా ఉందన్నమాట కుజదోషానికి పరిహారాలు. అంటే కుజదోషం ఉండేవాళ్ళు, అదేవిధంగా మాంగళ్య నాగదోషం ఉండే జాతకురాలకి ఈ విధంగా పొందనాలు అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు వివాహం ఆలస్య చేయు గ్రహములు. శుక్రుడు నీచమై 6, 8, 12లో అమిరిన వివాహం ఆలస్యంగా అవుతుంది. శుక్రుడు నీచమై 6, 8, 12లో అమిరితే అంటే లగ్నానికి శుక్రుడు కన్నిలో ఉండి లగ్నం ఏదైనా కానీ 12వ స్థానం కానీ, 6వ స్థానం కానీ, 8వ స్థానం కానీ కన్ని కాకూడదు అనమాట. శుక్రుడు అక్కడ ఉంటే అప్పుడు వివాహం లేట్ అవుతుంది. అలాగే శుక్రుడు శత్రుస్థానం లేదా 1, 4, 7, 10 కేంద్రాల్లో అమరకుండా ఉండాలి. కాలసర్ప దోషము, మాంగళ్య దోషము, నాగదోషము. 7లో శని మరియు కుజుడు లేదా శని యొక్క రాహువు లేదా శని యొక్క కేతువు లేదా శని మరియు రవి లేదా శని మరియు చంద్రుడు అమిరిన ఇది కూడా వివాహం ఆలస్యానికి కారణమవుతుంది. శని శుక్రుల కలయిక లేదా శని యొక్క వీక్షణ 7వ స్థానం మీద పడినా కూడా వివాహం అనేది లేట్ అవుతుంది. అలాగే 7వ స్థానాధిపతి 6, 8, 12లో అమిరినా కూడా వివాహం అనేది లేట్ అవుతుంది. గురువు మరియు శుక్రుడు కలిసి ఏ రాశిలో అమిరినా కూడా వివాహం అనేది లేటుగా అవుతుంది అనమాట. 2లో శని నిలిచి గురువు యొక్క దృష్టి లేకుండా అమరడం వల్ల కూడా వివాహం లేట్ అవుతుంది. రవి, వృషభ, తుల, కుంభంలో అమిరినా కూడా వివాహం లేట్ అవుతుంది. 7వ స్థానాధిపతి చరరాశిలో లేదా శుక్రుడు మరియు రవి కలిసిన 7వ స్థానం శని వీక్షించిన 12లో నిలిచిన కుజుడిని శని వీక్షించిన పై తెలిపిన వివాహములు ఆలస్యముగా జరుగుటకు గ్రహ అమరికలు. ఇవి వివాహము ఆలస్యంగా జరిగేదానికి గ్రహాల అమరికలు అనమాట. ఇప్పుడు విడాకులు, డైవర్స్ ఎందుకు జరుగుతాయి? గురువు, శుక్రుడు మరియు కుజుడు 12లో అమరితే డైవర్స్. కుజుడు 7వ స్థానంలో గురువు లేదా శుక్రుడు అమరిన డైవర్స్. 7వ స్థానాధిపతి కుజుడు యొక్క క్షేత్రంలో అమరిన డైవర్స్. శుక్రుడు మరియు కుజుడు కలిసి 7వ స్థానంలో అమరిన గ్రహ అమరకుడు విడాకులకు దారితీస్తుంది. ద్వికలత్ర యోగం అంటే 2వ వివాహం. 7వ స్థానాధిపతితో పాపలు కలిసిన మరియు 2, 7వ స్థానంలో అమరిన శుక్రుడు నీచమైన 2వ వివాహానికి దారితీస్తాయి, స్త్రీలకైనా పురుషులకైనా. గురువు, శుక్రుడు కలిసి 2, 4, 7, 8, 12లో బలహీనమైన శని, రాహువు కలిసి 2, 7లో అమరిన ఇవి 2వ వివాహానికి దారితీసేటివి. 2, 10 స్థానాధిపతులు కలిసి 4వ స్థానంలో అమరిన శుక్రుడు 11, 12 స్థానాల్లో పాపులతో కలిసిన ఇవి 2వ వివాహానికి దారితీస్తాయి. 7లో శని లేదా కుజుడు లేదా ఇద్దరూ కలిసి అమరిన 4లో రాహు కానీ కేతువు కానీ 7లో శని, కుజుడు అమరిన మొదలగు గ్రహ అమరికలు ద్వికలత్ర యోగము చూపిస్తుంది. ద్వికలత్ర అంటే 2వ వివాహానికి దారితీస్తుంది. అయితే ఇంకా ప్రేమ వివాహం గురించి తెలుసుకుందాం. 7వ స్థానాధిపతి లేదా శుక్రుడు శని వీక్షించిన ప్రేమ వివాహం జరుగుతుంది.
శని లేదా శుక్రుడు చంద్రుడితో కలిసిన ప్రేమ వివాహం జరుగుతుంది. శుక్రుడు మరియు కుజుడు కలిసిన, ఏ రాశిలో కలిసిన ఇది ప్రేమ వివాహం జరుగుతుంది. 5వ మరియు 7వ స్థానాధిపతులు పరివర్తనమైన ఇది ప్రేమ వివాహం జరుగుతుంది. 7లో కుజుడు మరియు రాహువు కలిసిన ఇది కూడా ప్రేమ వివాహం జరుగుతుంది. 7వ స్థానాధిపతి మరియు రాహువు లేదా శుక్రుడు మరియు శని కలిసిన, అందరూ ఒకే రాశిలో కలిస్తే అది కూడా ప్రేమ వివాహానికి దారితీస్తుంది. 2వ స్థానం పాపలతో సంబంధము లేదా దృష్టి కలిగిన స్త్రీ జాతకంలో శుక్రుడు మరియు కుజుడు రాహువు కలిసి ఏదైనా ఒక రాశిలో నిలిచిన మొదలగు గ్రహ అమరికలు ప్రేమ వివాహమునకు కలగజేయనవి. చెడు నడవడిక రాశి లేదా అంశంలో శుక్రుడు కుజుడు పరివర్తనమైన చెడు నడవడిక శని కుజుల క్షేత్రంలో లగ్నమై మేషము, వృశ్చికము, మకరము, కుంభంలో అందులో చంద్రుడు మరియు శుక్రుడు నిలబడిన చెడు నడవడిక అనేది ఉంటుంది. స్త్రీకైనా పురుషులకైనా. శుక్రుడు మరియు కుజుడు కలిసిన చెడు నడవడిక అంటే మంచి నడవడిక ఉండదు స్త్రీకి కానీ పురుషుడికి కానీ. రవి మరియు కుజుడు కలవడం వల్ల వారిని పాపులు వీక్షించిన చెడు నడవడిక. లగ్నము, రాశి, బేస సంఖ్య రాసులయ్యి వాటికి పాపుల దృష్టి కలిగిన స్త్రీ పురుషులిద్దరికీ చెడు నడవడిక కలిగి ఉంటారు. దాంపత్యం బాగుండదు. కుటుంబ జీవితంలో కష్టాలు. మేషంలో శుక్రుడు అశ్వినిలో 1లో అమరిన, వృషభంలో శుక్రుడు రోహిణి 2లో అమరిన, సింహంలో శుక్రుడు మక 1లో అమరిన, కన్యలో శుక్రుడు హస్త 1లో అమరిన, కన్యలో శుక్రుడు చిత్త 1లో అమరిన, ధనుసులో శుక్రుడు మూల 1లో అమరిన, మకరంలో శుక్రుడు శ్రవణం 1లో అమరిన. కుటుంబ జీవితంలో కష్టాలు. సూక్ష్మం శుక్రుడు, కేతువు, చంద్రుడు, కుజుడు నక్షత్ర సారంలో ఉన్న దోషము. శుక్రుడు వచ్చి కేతువు, చంద్రుడు, కుజుడు నక్షత్ర సారంలో ఉంటే దోషము. ఇలా ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం దోష పరిహారాలను చూద్దాం. దోష పరిహారాలు అంటే ఏంటివి? తల్లి యొక్క శాపము, గ్రహ అమరికలు, అలాగే స్త్రీ జాతకంలో కుజుడు నిలిచిన ఫలితములు, కుజదోష విశ్లేషణ చూద్దాం. కుజదోష విశ్లేషణలో రాశి చక్రంలో 12 రాశులు ఉన్నప్పుడు 1, 2, 4, 7, 8, 12 స్థానంలో నిలవడం మాత్రమే ఎందుకు దోషము అని తెలుపుతున్నారు అన్న విశ్లేషణకు కింద చూడవచ్చు. పురుష జాతకంలో కుజుడు నిలిచిన ఫలితములు. లగ్నంలో నిలిచిన అల్పాయుషు, భార్యకు మరణము. ఇది పురుష జాతకంలో కుజుడు లగ్నంలో ఉంటే అల్పాయుషు, భార్యకు మరణం. శ్లోకం జన్మనే తారా వినాశనం. 2వ స్థానంలో నిలిచిన దుష్ట సవాసము, కఠినమైన వాక్కు, కుటుంబంలో ఎప్పుడు కొట్లాట్లు. ఎవరికి? పురుషుడికి. 4వ స్థానంలో నిలిస్తే తల్లికి వైరము, స్వార్థ పర్వతము, భూ ఆశ, తప్పుడు మార్గంలో శారీరక సంబంధం కలుగుట. లగ్నం నుండి 4లో కుజుడుంటే ఇది ఫలితం. 7వ స్థానంలో నిలిచిన స్త్రీలోనుడు, దుష్ట సహవాసము, పోట్లాడుట, కామద్భోగి. 7వ స్థానంలో కుజుడుంటే ఈ ఫలితాలు ఉంటాయి. 8లో కుజుడుంటే ఏం ఫలితాలు? లగ్నం నుండి, లగ్నం ఏదైనప్పటికీ 8వ స్థానంలో కుజుడు నిలిచిన ఉష్ణ వ్యాధి, భార్యకు దోషము, మర్మాంగంలో వ్యాధి. 12లో కుజుడుంటే ఏం ఫలితం? జగడాల కోరు, సంపదలు నాశనం చేయవారు, భార్యకు మరణం, తీరని వీర్యం. స్త్రీ జాతకంలో కుజుడు నిలిస్తే ఏం ఫలితాలు? లగ్నంలో నిలిస్తే అల్పాయుషు, 2వ స్థానంలో నిలిస్తే యథవరాలి జీవితము. శ్లోకం తిథియే భర్త నాశనం. 2వ స్థానంలో కుజుడుంటే. 4వ స్థానంలో కుజుడు నిలిస్తే అసహించుకునే నడవడిక, పోగిరితనము, అనవసరంలో జగడాలు, కొట్లాట్లు, ఎక్కువగా కొట్లాట్లు పడుతూ ఉంటారు అన్నమాట. 7వ స్థానంలో నిలిస్తే భర్తను కోల్పోవడం, నడవడికలో లోపము, జారము చేయడం. జారం అంటే అదే పలు పురుషులతో తిరగడం అన్నమాట. 8వ స్థానంలో కుజుడు నిలిస్తే స్త్రీకి మాంగళ్యము కోల్పోవడం, వ్యాధి అంటే భర్త చనిపోవడము, వ్యాధి 2 వస్తాయి. అలాగే 12వ స్థానంలో కుజుడు నిలిస్తే సదా వ్యాధి గర్వము కలిగిన వారు కామము కొరకు దేనినైనా వదులుకుంటారు. కాబట్టి స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఈ విధంగా ఉంటే ఇది కుజదోష పరిహారములు లేదా కుజదోషము ఏ విధంగా ఇద్దరికి ఉంటాయి అనేది చెప్పబడింది అనమాట. ఇది కుజదోషమును గుణించడం పై తెలిపిన
1, 2, 4, 7, 8, 12 మొదలగు స్థానములు లగ్నము, చంద్రుడు, శుక్రుడు మొదలగు 3 స్థానములు ప్రారంభముగా తీసుకుని గణించవలెను. వివాహ వనమాల అనే గ్రంథంలో తెలిపి ఉన్నది. కుజుడు అగ్నివలె కాల్చుగుణము కలిగిన కఠినమైన వారు, తాను నిలిచిన రాశిని దృష్టి కలిగిన స్థానములకు చారము నాశనము చేయవారు అని వివాహ వనమాలలో తెలిపి ఉన్నారు. ఈ విధంగా కుజదోష యొక్క నిధులు. ఇప్పుడు మనం కుజదోషానికి సంబంధించినవి మిగతా దోషాలకు సంబంధించినటువన్నీ మనం చెప్పామన్నమాట. అయితే ఇంకా ఉంటాయి, ఇంకా చెప్తాము. కుజదోషానికి సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఉంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉంటాను. నేను మీ బాణారెడ్డి.